ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ టీం చెలరేగిపోయింది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు నమోదు చేసింది. ఒక్క మ్యాచ్ రద్దు కావడంతో 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో నిలుస్తుందని ముందే చెప్పేశాడు పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్. ఐపీఎల్ 2025 ప్రారంభం అవడానికి ముందే ఒక పాడ్కాస్ట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. పంజాబ్ టాప్ 4లో కాదు టాప్ ప్లేస్లోనే ఉంటుందంటూ చెప్పేశాడు. ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పాడ్కాస్ట్ని రీప్లే చేయండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంతేకాదు శశాంక్ సింగ్ ఊహించిన టాప్ 4 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్లో నిలిచాయి. ఇది ఎలా సాధ్యమైంది? అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగాడు? పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఈ 4 ప్లే ఆఫ్స్లో ఉంటాయని ముందే చెప్పాడు. సరిగ్గా చెప్పినట్లే ఆ 4 ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేశాయి. అయితే హోస్ట్ ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీం ఏంటి అని ప్రశ్నించాడు. దానికి శశాంక్ సింగ్ టక్కున చెప్పిన పేరు పంజాబ్. దీంతో హోస్ట్ ఆశ్చర్యపోయే వంతొచ్చింది. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. టాప్ 4లో కాదు టాప్ ప్లేస్లో ఉంటుంది అంటూ రిపీట్ చేశాడు. టాప్ 2లో పాయింట్ల పట్టికలో నిల్చుంటుంది పంజాబ్ అంటూ శశాంక్ చాలా ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం విన్న తర్వాత హోస్ట్ చిన్న హెచ్చరిక లాంటిది కూడా చేశాడు. అయితే మీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, జాగ్రత్త అన్నాడు. ఏం పర్లేదు, పంజాబ్ మళ్ళీ టాప్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్వ్యూని మళ్ళీ టెలికాస్ట్ చేసుకోండి, రీటెలికాస్ట్ చేసుకోండి అని శశాంక్ కోరాడు. అంటే శశాంక్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగాడు? ఈ టీముల మీద తనకున్న అంతటి అంచనా ఎలా వచ్చింది అనేదైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే 2025 ఈ ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందే జరిగిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అంత కాన్ఫిడెంట్గా ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయి, అందులో పంజాబ్ ఏ ప్లేస్లో ఉండబోతోంది అన్న విషయాన్ని చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. అంతేకాకుండా మళ్ళీ ఈ ఇంటర్వ్యూని మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత పాయింట్ల పట్టికలో మేము ఒక స్థానాన్ని సంపాదించిన తర్వాత రీటెలికాస్ట్ కూడా చేసుకోండి అంటూ అంత ధీమాగా చెప్పగలిగాడు. ఇది మరి శశాంక్ అంచనా ఎలాగా నిజమైంది? ఇప్పుడు తను చెప్పినట్లుగానే పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న పాయింట్ల పట్టికల లిస్ట్లో పంజాబ్ ఉంది. తను చెప్పిన 4 టీమ్సే ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. సో శశాంక్ చెప్పింది యథాతథంగా నిజమైంది. శశాంక్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి పంజాబ్ ఈ ఐపీఎల్ మ్యాచ్లో ట్రోఫీ దక్కించుకుంటుందా లేదా ఎవరికి ఈ ట్రోఫీ దక్కుతుందో చూడాలి. అయితే క్రికెట్ అభిమానులందరూ మాత్రం ఎవరు దక్కించుకుంటారా అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. శశాంక్ చెప్పింది ఇంత పర్ఫెక్ట్గా నిజమవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి శశాంక్ అంచనాలు ఇప్పటి వరకు నిజమయ్యాయి. ఫైనల్లో పంజాబ్ ఏ ప్లేస్లోకి వెళ్తుందో, ఫైనల్ కప్ సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూద్దాం.